కోడింగ్ ఎట్లా నేర్చుకోవాలని ఒక చిన్న మెథడ్ చెప్తా. ఇది అందరికి వర్క్ అవ్వకపోవచ్చు, బట్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు వర్క్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో లెట్స్ గో టు ఎనీ ఫేమస్ వెబ్సైట్ కోడింగ్ చేసేది, లైక్ హ్యాకర్ ర్యాంక్ చాలా ఫేమస్ వెబ్సైట్. చాలామంది దీనిలోనే జావా నేర్చుకుంటారు, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా చాలా నేర్చుకుంటారు. యూనిట్ టు లాగిన్ చేస్తేనే దీనిలో యూజ్ చేసుకోవచ్చు ఏదైనా. సో దీనిలో ఏదో ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాం. జావా స్ట్రింగ్స్ ఇంట్రొడక్షన్, సబ్స్ట్రింగ్ ఆర్ స్ట్రింగ్స్లో రివర్స్ ఆఫ్ స్ట్రింగ్. సో రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏం లేదు, నేను మీకు ఒకసారి రాసి చూపిస్తా. ఇప్పుడు స్ట్రింగ్ అంటే ఒక టెక్స్ట్. ఇప్పుడు హలో అని ఉంది, ఇదొక టెక్స్ట్, దీన్ని స్ట్రింగ్ అంటాం అంతే. మైక్రోసాఫ్ట్ ఇదొక టెక్స్ట్, దీన్ని స్ట్రింగ్ అంటాం. సో సిమిలర్లీ ఆ టెక్స్ట్కి మనం ఒక పేరు పెడతాం. ప్రతి ఏ టెక్స్ట్ అయినా దానికి ఒక పేరు పెట్టడం, లైక్ దానికి దేన్ని పిలిస్తే ఇది రావాలి అనేది ఒక పేరు పెడతాం. లైక్ సపోజ్ ఇప్పుడు ఇది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ దాని పేరు ఏంటిదంటే ఎక్స్ అనుకుందాం. స్ట్రింగ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైక్రోసాఫ్ట్. దీన్ని కోడ్స్లో రాసిన చూసినరా, బికాజ్ కోడ్స్లో రాయాలి, అది స్ట్రింగ్ అని తెలవాలంటే. సో అదంతా మర్చిపోండి, అదంతా మీకు అనవసరం ఇప్పుడు. సో స్ట్రింగ్ ఎక్స్ ఈక్వల్ మైక్రోసాఫ్ట్, దీన్ని రివర్స్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఏంటిది, దీన్ని రివర్స్ చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళు మేడం అని ఇచ్చిండ్రు, మేడంని రివర్స్ చేయాలి. ఏ ప్యాలిండ్రోమ్ ఈజ్ అ వర్డ్. ఓకే, ప్యాలిండ్రోమ్ ప్రింట్ చేయమన్నారు. ప్యాలిండ్రోమ్ అంటే ఏం లేదు, ఇచ్చిన వర్డ్ రివర్స్ చేసినా కూడా సేమ్ ఉంటే అది ప్యాలిండ్రోమ్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ని రివర్స్ చేస్తే రివర్స్ ఈక్వల్స్ టు TFOSORCIM ఇది వస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ రెండు ఈక్వలా కాదు, మైక్రోసాఫ్ట్ వేరు ఇది వేరు. బట్ అదే మనం మేడం అని ఒక స్ట్రింగ్ ఉంది, మేడంని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, మేడమే వస్తుంది. సో ఇది ప్యాలిండ్రోమ్. సో ఇట్లా రివర్స్ చేసి అవి రెండు ఈక్వల్ కాదా అని చెక్ చేయడానికి ఒక స్ట్రింగ్ చేయమని అన్నారు. సో మనకు కోడింగ్ ఏం రాదు ప్రస్తుతానికి, ఇదంతా మీకు అనవసరం. ఈ పబ్లిక్ క్లాస్ సొల్యూషన్ ఇవంతా అనవసరం. జస్ట్ ఇచ్చింది ఏంటి దానికి స్టెప్స్ రాసుకుందాం, ఓకేనా. ఇచ్చిన దాన్ని ఫస్ట్ టేక్ ద గివెన్ స్ట్రింగ్, ఓకేనా. ఇచ్చిండ్రు కదా స్ట్రింగ్, ఏది ఇచ్చిండ్రో దానికి రివర్స్ చేసి ఆ రివర్స్ ఫస్ట్ సేమా కదా చూడాలి. టేక్ ద గివెన్ స్ట్రింగ్, సెకండ్ రివర్స్ ద గివెన్ స్ట్రింగ్, థర్డ్ కంపేర్ ఇఫ్ స్ట్రింగ్ అండ్ రివర్స్ స్ట్రింగ్ ఆర్ సేమ్. కంపేర్ ఇఫ్ స్ట్రింగ్ గివెన్ స్ట్రింగ్ కామా అండ్ రివర్స్డ్ స్ట్రింగ్, రివర్స్ చేసిన స్ట్రింగ్ సేమా కాదా, ఆర్ సేమ్ అంటే ఈక్వలా మనం ప్రోగ్రామింగ్లో ఈక్వల్ అంటాం. ఆర్ ఈక్వల్ అయితే ఇఫ్ ఈక్వల్ ప్రింట్ ఎస్, ఇఫ్ నాట్ ఈక్వల్ ప్రింట్ నో. సో ఈ యొక్క స్టెప్స్ రాసుకున్నాము మనం. ఫస్ట్ ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ ఇదంతా పక్కన పెట్టండి, ఇచ్చిన దాన్ని రివర్స్ చేసి దాన్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసి రెండు సేమ్ ఉంటాయి, ఎస్ సేమ్ లేకపోతే నో. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్, ఓకేనా. ఇది అల్గరిథం అంటారు దీన్ని. సిరీస్ ఆఫ్ స్టెప్స్ మనం చేయాల్సిన స్టెప్స్ని ఇదే అల్గరిథం అంటే. ఇన్స్టాగ్రామ్ అల్గరిథం అది ఇది అని చాలాసార్లు విని ఉంటారు కదా. అల్గరిథం అంటే సిరీస్ ఆఫ్ స్టెప్స్, మనం చేయాల్సిన ప్రోగ్రామ్ ఫస్ట్ స్టెప్స్ లాగా రాసుకుంటే అదే అల్గరిథం అంతే. దీనిలో స్టార్టింగ్లో ఎండింగ్లో ఎండ్ అది ఇవన్నీ పెడతారు అల్గరిథం రాసినప్పుడు ఫ్లో చార్ట్లో అట్లా. సో అదంతా మీకు అనవసరం. ఇప్పుడు జస్ట్ ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ రాసుకున్నాం. ఈ స్టెప్స్ని ఇప్పుడు ప్రోగ్రామింగ్లో ఎట్లా చేయాలి. మీకు రాదు ప్రోగ్రామింగ్, జస్ట్ గో హియర్ డిస్కషన్స్లో చూడండి. డిస్కషన్స్లో ఐ డోంట్ సజెస్ట్ ఎవ్రీ టైమ్, బట్ ఇది ఒక ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్. మీకు అస్సలకే రాదు అంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ ఏదో ఒక సొల్యూషన్ చూసుకొని మీకు మీరు అనుకున్నట్టు ఉందా లేదా చూసుకోండి. మనం ఏమనుకున్నాం, స్ట్రింగ్ తీసుకోవాలి, రివర్స్ చేయాలి, కంపేర్. సో యాక్చువల్లీ ఎట్లా చేద్దామో చెప్తా. ఫస్ట్ మేడం తీసుకున్నామా, మేడం అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, దీన్నే స్ట్రింగ్ ఏ అనుకుందాం. స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు మేడం అనుకున్నాం. ఇప్పుడు స్ట్రింగ్ రివర్స్ ఈక్వల్స్ టు ఏం చేయాలి, రివర్స్ అంటే ఏం చేయాలి, ఈ ఒక్కొక్క దాన్ని ఎంని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం, తర్వాత ఏని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి,
తర్వాత డీని, అట్లా ఒక్కొక్క దాన్ని ఏని, ఏని, తర్వాత ఈఎంని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. సో ఇట్లా 5 థింగ్స్ తీసుకొచ్చి ఒక్కొక్క వాల్యూ తీసుకొచ్చి దీన్ని యాడ్ చేసుకుంటూ పోతే అది రివర్స్ అయింది. ఇప్పుడు ఇది సేమ్ అని చూడాలి. ఇదే ప్రోగ్రామేటికల్గా ఎట్లా చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. సమ్వన్ రోడ్ దిస్ 3 days ago, హ్యాకర్ ర్యాంక్లో సొల్యూషన్లో సబ్మిట్ చేసిండు. సో ఏముంది, ఇదంతా మీకు అనవసరం. ఇది ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీద అంతా జావా కోడ్ ఇట్లా రాస్తాం, ఏ మెథడ్ అయినా ఇట్లా రాస్తాం, అదంతా అనవసరం. స్కానర్ ఇది ఇక్కడ ఏం చేస్తున్నామంటే టేక్ ద గివెన్ స్ట్రింగ్ని తీసుకోవడానికి మనకి ఇది కావాలి. ఏది స్కానర్ ఈక్వల్ టు నెక్స్ట్, ఇది ఇచ్చిన స్ట్రింగ్ని తీసుకుంటున్నాం. తర్వాత రివర్స్ ద గివెన్ స్ట్రింగ్. రివర్స్ చేయాలంటే ఫస్ట్ రివర్స్ ఒక ఎంటీ స్ట్రింగ్ అని పెట్టుకున్నాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసినాం, అప్పుడు స్ట్రింగ్ రివర్స్ ఈక్వల్ టు బట్టి ఏం పెట్టలే, ఫస్ట్ ఏం పెట్టకుండా ఒక్కొక్కటి తీసుకొచ్చి దీనికి యాడ్ చేసినాం కదా. ఒక్కొక్కటి తీసుకొచ్చి యాడ్ చేయడానికి ఫస్ట్ అక్కడ ఏముండని ఒక ఎంటీ స్ట్రింగ్ని క్రియేట్ చేసి దానికి ఒక్కొక్కటి ఇక్కడ నుంచి తీసుకుంటే యాడ్ చేసినాం. సో అట్లనే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 8 అట్లా ఇది ఒక ఫర్ లూప్. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే మీరు ఒకసారి గూగుల్లో హౌ ఫర్ లూప్ వర్క్స్ అని చూడండి, అర్థమవుతుంది మీకే. ఫర్ లూప్ జావా, ఓకేనా, ఫర్ లూప్ జావా ఎట్లా వర్క్ అవుతుందని చూస్తే ఫర్ లూప్లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్ 1 ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, స్టేట్మెంట్ 2 అసలు ఫర్ లూప్ ఎట్లా అని డెఫినేషన్, స్టేట్మెంట్ 3 ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది ఆఫ్టర్ ద కోడ్ బ్లాక్. అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇది తీసుకుంటుంది, తర్వాత లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్కి మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అదొక ఫ్లో. మీకు ఇప్పటికీ డౌట్ ఉంటే ఒక యూట్యూబ్ వీడియో చూడండి జస్ట్ ఫర్ లూప్ పైన, చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి జావా రివర్స్ ప్రోగ్రామ్ మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నట్టు నేను సింపుల్గా చెప్తా. ఫస్ట్ ఇంకొక వేరియబుల్ అనుకుంటున్నాం, ఇందాక స్ట్రింగ్ అనుకున్నాం కదా, ఇప్పుడు నెంబర్ ఇంట్ అంటే ఇంటిజర్, ఒక నెంబర్ అనుకుంటున్నాం. నెంబర్ ఈక్వల్స్ టు ఏ డాట్ లెంత్ -1. ఏ డాట్ లెంత్ ఎంత, ఏ అంటే ఏంటిది, మనం ఏమనుకున్నాం, ఏని ఇచ్చిన స్ట్రింగ్ అనుకున్నాం కదా. వెర్ ఇస్ ఇట్ రీలోడ్ అయిందా, సిస్టమ్ స్లో ఉన్నట్టుంది. సిస్టమ్ చాలా స్లో ఉంది ఈరోజు. ఏ ఈక్వల్స్ టు మేడం అనుకున్నాం. సో మేడం లెంత్ ఎంత, మేడం అనే స్ట్రింగ్కి లెంత్ ఈక్వల్స్ టు 5, ఓకేనా. లెంత్ 5 ఉంది, 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 5 నుంచి క్యారెక్టర్స్ నుంచి స్టార్ట్ చేసి లెంత్ -1, ఎందుకంటే ఇవాళ నెట్ చాలా స్లో ఉంది. ఓకే, 5 -1, ఏ డాట్ లెంత్ -1 అని తీసుకున్నాం మనం ఇందాక. ఏ డాట్ లెంత్ -1 ఎందుకంటే ఎప్పుడైనా అరేస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనం కూడా తీసుకునేది ఒక అరే కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది ఎట్లా నేను మీకు చెప్తా. ఎప్పుడైనా ప్రోగ్రామింగ్లో ఎవ్రీథింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి, అరేస్ అవన్నీ. సో దీనిలో ఫస్ట్ ఎలిమెంట్ 0 అనుకుంటున్నాం, సెకండ్ది 1, అట్లా ఇది 4th ఎలిమెంట్ అనుకుంటున్నాం. సో ఫస్ట్ 4 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫర్ లూప్లో 4 నుంచి స్టార్ట్ చేసి 4 3 2 1 0 అక్కడికి వస్తున్నాం. 4 తర్వాత ఈ ఫర్ లూప్ మీనింగ్ ఏంటంటే ఏ డాట్ లెంత్ -1 అంటే i ఈక్వల్స్ టు 4. ఏ డాట్ లెంత్ అంటే 5, -1 అంటే 4. i ఈక్వల్ టు 5 నుంచి i గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వరకు. i గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే 5 4 3 2 1 5 కాదు, 4 3 2 1 0. 5 సార్లు. 0 కన్నా తగ్గిందంటే ఎగ్జిక్యూట్ అవ్వద్దు, 5 సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి దాన్ని ఐని తక్కువ చేస్తున్నాం. ఫస్ట్ టైం 4 ఉంటుంది, తర్వాత 3 2 1 0 వరకు వచ్చి అయిపోద్ది. సో 5 టైమ్స్ ఏం చేస్తున్నాం, ప్రతిసారి ఐ వాల్యూ తగ్గుతూ వస్తుంది కదా. సో ఫస్ట్ టైం వచ్చిన ఐ వాల్యూని 4ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తున్నాం. రివర్స్ అంటే ఎంటీ ఎలిమెంట్ అనుకున్నాం కదా, ఎంటీ ఎలిమెంట్కి రివర్స్ ప్లస్ ఏ డాట్ క్యారెక్టరేట్ ఐ. ఏ డాట్ క్యారెక్టర్ అంటే క్యారెక్టరేట్, ఏ డాట్ క్యారెక్టరేట్ ఐ అంటే ఫస్ట్ టైం ఐ వాల్యూ 4 అంటే ఇప్పుడు చెప్తా. ఐ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్ ప్లస్ ఐ ఏ డాట్ రివర్స్ ప్లస్ ఏ ఆఫ్ 4 అన్నాం. రివర్స్ ప్లస్ ఏ డాట్ క్యారెట్ ఆఫ్ 4 అంటే రివర్స్ వాల్యూ ఏం లేదు ఫస్ట్, ప్లస్ ఏ డాట్ క్యారెట్ 4. ఏ అంటే మేడం డాట్ క్యారెక్టరేట్ 4th ప్లేస్. క్యారెక్టరేట్ 4th ప్లేస్ ఏంటి, ఇది 0th క్యారెక్టర్, ఇది ఫస్ట్, థర్డ్, 4th క్యారెక్టర్. ఏ డాట్ 4 అంటే m వస్తుంది, రివర్స్ ప్లస్ m.
అట్లా సెకండ్ టైం పోయినప్పుడు రివ్ ఈక్వల్స్ టు రివర్స్ ప్లస్ మళ్ళీ ఏ వస్తుంది. సెకండ్ టైం ఐ వాల్యూ తగ్గించుకుంటూ వస్తున్నాం కదా, రివర్స్ ప్లస్ ఏ వస్తుంది. సో రివర్స్ ఇక్కడ రివర్స్ ప్లస్ ఎం అంటే ఏంటి, ఎంఏ, ఎందుకంటే ఇది నెంబర్స్ కాదు. నెంబర్స్ అయితే 1 + 2 = 3 అని పెట్టేస్తాం. బట్ ఇవి స్ట్రింగ్స్ అన్నప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏబి అవుతుంది. సో అట్లా రివర్స్ వాల్యూ 0 ఫస్ట్, ఏ అంటే 0 అంటే ఎంటీ స్ట్రింగ్, ప్లస్ ఎం చేస్తే ఎం అవుతుంది. ఇక్కడ రివర్స్ వాల్యూ ఎం ప్లస్ ఏ చేస్తే ఏమవుతుంది, ఎంఏ. ఓకేనా? అట్లా థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైంకి ఫైనల్లీ రివ్ ఈక్వల్స్ టు ఎంఏ డిఏ ఎం అవుతుంది. అట్లా మనకు ఇక్కడ ఫైనల్లీ వాల్యూ వస్తుంది, రెవ్ ఈక్వల్స్ టు ఎంఏడిఏఎం అని వస్తుంది. వచ్చిన తర్వాత రెవ్ డాట్ ఈక్వల్స్ టు ఏ అని కంపేర్ చేస్తున్నాం. ఏ అంటే ఏంటి అనుకున్నాం, ఫస్ట్ వచ్చిన స్ట్రింగ్. రెవ్ అంటే రివర్స్, ఈ దీనికి ఈక్వల్, ఇచ్చిన దానికి ఈక్వల్ అయితే ఎస్ అని ప్రింట్ చేయి. సిస్అవుట్ అంటే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అంటే ఏం లేదు, అది జావాకి మనం చెప్తున్నాం, ఇక్కడ ఉన్నది ప్రింట్ చేయి అని చెప్తాం అంతే. సో ఇదంతా మీకు అనవసరం, తర్వాత నేర్చుకోవచ్చు. బట్ ఇది లోపల ఈ కండిషన్ సక్సెస్ అయితే, ఇఫ్ ఇది అయితే ఇది ప్రింట్ చేయి, ఇది కాకపోతే నో అని ప్రింట్ చేయి, అయిపోయింది, సింపుల్. అట్లా ప్రోగ్రామ్ ఫస్ట్ మనం అనుకున్న స్టెప్స్ అన్ని కంపేర్ రాసినామా లేదా, టేక్ ద గివెన్ స్ట్రింగ్, రివర్స్ చేసినాం, తర్వాత కంపేర్ ఇఫ్ స్ట్రింగ్ అండ్ రివర్స్ స్ట్రింగ్ ఆర్ ఈక్వల్, ఇఫ్ ఈక్వల్ ప్రింట్ ఎస్, ఇఫ్ నాట్ ప్రింట్ నో, అయిపోయింది. అంత సింపుల్గా మనం ఫస్ట్ మెథడ్, మనకి ఇచ్చిన సొల్యూషన్ ప్రాబ్లమ్ని ఎంత సింపుల్గా రాసుకుంటే అంత మంచి సొల్యూషన్ వస్తుంది మనకు. రాసుకోవడం, ఒక అల్గరిథం క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతే కోడింగ్. ఇట్లా ఇది నాకు ఒక బేసిక్ మెథడ్. మీరు దీన్ని వేరే మెథడ్స్కి ట్రై చేయండి, వేరే ప్రోగ్రామ్స్కి ట్రై చేయండి. మీకు అర్థమవుతుందా, మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు కామెంట్లో చెప్పండి.